బాబాయ్ ఈరోజు డే 4 ఆఫ్ లెర్నింగ్ పైథాన్ ఛాలెంజ్. నిన్న నేను మీకు వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ చెప్పేటప్పుడు ఒక వాలెట్ అనే ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్పాను కదా. సో మనం వాలెట్లో ఏమేమి స్టోర్ చేసుకుంటున్నాం? ఏటీఎం కార్డ్స్, బస్ టికెట్స్, మనీ, కాయిన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ని దాచుకుంటున్నాం కదా. సేమ్ అలానే నేను వేరియబుల్స్ గురించి చెప్పినప్పుడు వేరియబుల్స్లో కూడా మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పాను మీకు. ఈ రోజు మన కాన్సెప్ట్ వచ్చేసి డేటా టైప్. మనం వేరియబుల్స్ ఏం చేస్తున్నాం? మనకు నచ్చిన డేటా డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాం. నువ్వు వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తావో దాన్నే మనం డేటా టైప్ అంటాం. సపోజ్ నువ్వు వేరియబుల్స్లో నెంబర్స్ని స్టోర్ చేసావు అంటే మనం దాన్ని ఇంటీజర్ డేటా టైప్ అంటాం. అలా కాకుండా డిసిమల్ వాల్యూ స్టోర్ చేసావు అనుకో దాన్ని ఫ్లోట్ అంటాం. ఇన్ కేస్ నువ్వు వేరియబుల్స్లో టెక్స్ట్ డేటా స్టోర్ చేసావు అనుకో దాన్ని స్ట్రింగ్ అంటాం. ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ స్టోర్ చేసావు అనుకో దాన్ని బూలియన్ అంటాం. ఇంకా కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్ చేయడానికి మనం ఇంకొన్ని డేటా టైప్స్ ఉన్నాయి. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్ అని. వీటి గురించి నేను ఈ 1 minute వీడియోలో కవర్ చేయలేను. వీటి గురించి సపరేట్గా ఇంకో వీడియో చేస్తా. ఈ వీడియోలో నువ్వేం అర్థం చేసుకోవాలి, అసలు డేటా టైప్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. మన వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అయిందో చెప్పడమే డేటా టైప్. నీకు అర్థమైంది కదా విషయం. ఇంకొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలుగులో మన మాతృభాషలో డేటా టైప్స్ మీద ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను. నీకు ఆ పీడిఎఫ్ కావాలంటే డే 4 అని కామెంట్ చేయి, లేదంటే డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ అయినా ఉంటుంది, నువ్వు వెళ్ళి ఒకసారి చెక్ చేయి. బాబాయ్ మనం ప్రాక్టీస్ చేయకపోతే ఏ స్కిల్ రాదు. సో నువ్వు ఆ పీడిఎఫ్లో ఇచ్చిన ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తావని నమ్ముతూ సైనింగ్ ఆఫ్ యువర్ బాబాయ్. సీ యూ టుమారో. డే 5 మిస్ అవ్వకుండా ఉండాలంటే అకౌంట్ని ఫాలో చేసి ఉంచు.